హాయ్ అండి, అందరికి నమస్తే. మహాశివరాత్రి మహోత్సవం చూద్దాం రండి. ఇప్పుడు శివయ్యకి అభిషేకం చేసింది బాబు, మా పెద్ద బాబు అండి. వాడి పేరు భగత్. తెల్లవారుజామున తులాభిషేకం మా గురుస్వామి అయితే చేశారు. తర్వాత మేము చేసామని మేము చేసిన టైం వచ్చి 4 గంటలకండి. మా చిన్న బాబు, మా పెద్ద బాబు, మేము అందరూ కలిపి 3 లేసి ఫ్రెష్ అప్ అయిన చేసి 4 గంటల గుడికి వస్తాం. మా గురుస్వామి గారు అభిషేకం చేసుకున్న తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అభిషేకం చేసుకున్నాండి. ఆ రోజు తెల్లవారుజామున పట్టుకుంటే అభిషేకం మా గురుస్వామి తర్వాత మేము చూడండి. చిన్న బాబు అని తేడా భేదం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వయసుతో సంబంధంలో ప్రతి ఒక్కరు కూడా మన తుని కైలాస భూమికి వచ్చి అభిషేకం చేసుకున్నారండి. చాలామంది కైలాస భూమి అమ్మో అనుకుంటూ భయపడతారు, కానీ ఇలా అసలు భయపడవలసిన చోటే కాదండి. నిజంగానే ఎవ్వరు కూడా భయపడకుండా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాకైతే ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు భయమైన ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా వచ్చి అభిషేకం చేసుకుంటారండి. అలాగని ఇంక శివరాత్రి రోజు అభిషేకం జరుగుతుంది, అభిషేకం జరగదేమో అని మీరు అనుకోవచ్చు. నిత్య కళ్యాణ్ పచ్చతోరణం అన్నట్టు ప్రతిరోజు అభిషేకం అండి. ప్రతిరోజు దీపారాధన. గురుస్వామి గారు ఉన్నారండి, ఈ మూల కార్నర్లో కనిపిస్తారు చూడండి, మీకు చూపిస్తాను. గురుస్వామి గారు రోజు దీపం పెట్టి అభిషేకం అన్నీ చేస్తారు. మేము అంతకుముందు తునిలో ఉండేవాళ్ళం తునిలో ఉన్నప్పుడు మా గురుస్వామి గారు మా ఆయన గారు కూడా ఇద్దరు వచ్చి అభిషేకం దీపారాధన అన్నీ చేసుకునేవారు. ఇప్పుడు మేము మా ఆయన గారు జాబ్ పరంగా మేము కాకినాడ వచ్చేస్తాం. కాకినాడ రావడం వల్ల ఇంకా మా గురుస్వామి గారు నేను ఇక్కడ మంత్రాలు చేస్తున్నారు కదండి. ఆయన గురుస్వామి గారు పక్కట్లో మొబైల్ అంతా సెల్ ఉంది కదండి, ఆయన మా గురుస్వామి గారు అన్నమాట. అయితే మేము కాకినాడ వస్తే మాకు అయితే మా ఆయన గారు కుదరట్లేదు కదా, రోజు అందుకు ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని శివకి అభిషేకం చేసుకుంటారు. మా ఆయన గారికి డ్యూటీ క్యాంప్ ఏదన్నా ఉన్న టైంలో ఆ పెద్దవాడు ఎర్లీ మార్నింగ్ లేచి ఆడైతే ఆ శివయ్యకి అభిషేకం అయితే మా అనడం జరగదండి. వాడు అభిషేకం చేస్తాడు. మా ఆయన గారు క్యాంప్ వెళ్ళినా ఆడైతే రెగ్యులర్గా మానకుండా అప్పుడే మా ఆయన చేసి ఈ టైంలో మా భగత్ చేస్తాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇది నెక్స్ట్ బ్యాచ్ మాట. చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు చూసారా, ఇందాక వాళ్ళందరూ వేరు. అలా ఒకళ్ళ తొక్కలు చిన్నదైనా సరే చక్కగా ఒకళ్ళ తొక్కలు లైన్గా ఖాళీ లేదనుకోండి. నిజం చెప్పాలంటే ఒకరు వెళ్ళేసరికి ఒకరు అలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని కూడా తీసుకుని కైలాస భూమికి వచ్చి అభిషేకాలు చేసుకున్నారంటే నిజంగా చాలా గ్రేటే కదండి. అంత చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారంటే. ఇంకా మా గురుస్వామి గారు ఆయన చూడండి పాపం అంత ఆయన పరిస్థితి అలా ఉన్నా సరే ఆయన మనం శివయ్య దర్శనం చేసుకోవాలి, శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలని ఆయన ఆత్రుతకి ఆయన భక్తికి మనం మెచ్చుకోవాలండి. నిజంగా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చే టైల్స్ కదండి, జారిపోద్దని ఆయన కుర్చీ సపోర్ట్తో మరీ వచ్చి లోపల కూర్చుని అభిషేకం వాటర్ అన్నీ కూడా కుంకుమ నీళ్ళ అభిషేకం, పసుపు నీళ్ళ అభిషేకం, విభూది అభిషేకం, గంధం అభిషేకం, అక్కడ మనకున్న ద్రవ్యాలన్నీ కూడా తేనె పంచామృతాల పాలన్నిటిలో కూడా అభిషేకం చేసుకున్నారని నిజంగా మనం ఆ భక్తికి మెచ్చుకోవాలి. నిజంగా మహాశివరాత్రిని అభిషేకం చేసుకుందామని వచ్చారు చూడండి నిజంగా చూడండి, నేను భక్తికి మెచ్చుకోవాల్సిందే కదా. ఆయనకి రావాలని తప్పన, శివయ్య దర్శనం చేసుకోవాలని కోరిక సంకల్పం రెండు కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. అందుకే ఆయన ఇక్కడ రాగలిగారు, అభిషేకం అన్నీ చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళగలిగారు. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమని కుడదంటారు కదా, ఆయనకి దర్శనం దర్శన భాగ్యం ఉంది కాబట్టి వచ్చి చేసుకున్నారండి. నిజంగా ఇక్కడ 12 అయ్యేటప్పటికి అభిషేకాలు అన్నీ క్లోజ్ అయిపోతాయండి. 12 గంటల తర్వాత ఆ శివయ్యకి అన్నంతో అభిషేకం అలంకరణ అయితే 2 జరుగుతాయండి. అన్నంతో శుభ్రంగా స్వామివారికి అలంకరించి అవి తెచ్చి మనకి మళ్ళీ ఏం చేస్తారంటే మనకు అన్నం తీర్థ ప్రసాదాలు మన పైన భోజనం పెడతారు కదండి, పెట్టినప్పుడు ఆ రైస్ పట్టుకొచ్చి మనకు అన్నంలో కలిపి మనకు ప్రసాదంగా వడ్డించడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, డోంట్ మిస్ ఇట్. ఓకే, నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మై ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై. అలాగే పార్ట్ 2 వీడియో కూడా ఉందండి, అన్నంతో అలంకరణ అండ్ అభిషేకం. డోంట్ మిస్ ఇట్, తప్పకుండా చూడండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.